హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో అయితే మీ అందరికి ఒక మంచి సూపర్ డూపర్ రెసిపీని అయితే షేర్ చేసేసుకుంటున్నాను. సో ఈ రెసిపీ ఏంటంటే తోటకూరతోనైతే మనం రెసిపీ చేసుకోవడం చూసాం, కానీ తోటకూర కాడలతో మీరు ఎప్పుడైనా రెసిపీ ట్రై చేశారా? చేయనట్లయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటుంది. అసలు మళ్ళొక పేరు పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో దీనికి కావాల్సింది బఠానీలండి. బఠానీలు ఓవర్ నైట్ ఇలా నానబెట్టేసుకోవాలి. నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను బఠానీలు. సో తర్వాత తోటకూరని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కాడలు అనేటివి వేరు చేసి పెట్టేసుకోండి. యాక్చువల్లీ నేను అంతకుముందు నార్మల్గా తోటకూరతో పప్పు చేసుకునేదాన్ని, అలాగే ఎగురు పెట్టేసుకునేదాన్ని అండి. అమ్మాయి ఎప్పుడైతే ఈ రెసిపీ నాకు చెప్పారో ఇలా కూడా చేసుకో అని, సో అప్పటి నుంచి నేను ఇలాగే ట్రై చేస్తున్నానండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. పూరీలకి, చపాతీలకి అన్నిటికీ బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడైతే నేను ఇలా ఆకులను అయితే విడదీసేసాను కదా, ఇదైతే ఇగురు పెట్టేసుకుంటాను, లేదా పప్పు చేసేసుకుంటాను. అలాగే కాడల్ని ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. ఇలా కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, కొంచెం నేను తోటకూరని కూడా తీసుకున్నానండి. ఎందుకంటే నాకు తెలియక ఆ కాడల్ని పారేసాననమాట. సో ఇప్పుడైతే నేను కాడలు కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆకు కూడా తీసుకున్నాను. అందులోకి ఒక హాఫ్ ముక్క సొరకాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక చిన్న కుక్కర్ ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడాను వేసేయాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయాలి. ఒక 4 వరకు పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్లు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను మంచిగా ఫ్రై అవ్వాలి. ఒకటి గమనించుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది చక్కగా ఉల్లిపాయ ముక్కలతో కూడాను ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు, అలాగే తోటకూర కాడలు, తోటకూర ఆకు కూడాను వేసేయాలి. ఇందులోకి ఈ తాలింపులోకి ఈ ముక్కలన్నిటిని వేసేయాలి. కాస్త కలియబెట్టేసుకోవాలండి, ఎందుకంటే కింద తాలింపు మాడిపోకుండా ఈ ఆకుకూరలు అలాగే సొరకాయ ముక్కలు కలిసి పెట్టుకోండి. కొంచెం కుక్ అయిన తర్వాత నానబెట్టిన బఠానీలు కూడాను ఈ కర్రీలోకి వేసేసేయాలి. మీకు ఒకవేళ తోటకూర కాడలు ఎక్కువ ఉన్నట్లయితే ఎక్స్ట్రా తోటకూర యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ కాడలు ఒకటే సరిపోతుంది. సో ఇలా బఠానీ కూడా వేసిన తర్వాత అన్నిటినీ మిక్స్ చేసుకోండి మంచిగా. సో ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత టమాటా ముక్కలను కూడాను వేసేయాలి. ఒక 3 మీడియం సైజు టమాటా ముక్కలను వేసుకున్నాను. టమాటాలని ఇలా ముక్కలు చేసి వేసేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా. అంతా టమాటా ముక్కలు కూడాను కాస్త మగ్గనిచ్చేసుకోవాలి.
సొరకాయ కూడాను కొంచెం లేతదైతే బాగుంటుందండి కర్రీకి. సో ఇప్పుడు రుచికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత పసుపు, కారం కూడా వేసేసుకోవాలి దీనిలోకి. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసేసుకోండి. అంటే కొంచెం స్పైస్‌గా తింటే స్పైస్‌గా, నార్మల్‌గా తింటే నార్మల్‌గా అండి. ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాను. సో ఇలా ఈ కారం, ఉప్పు, పసుపు అన్నీ పట్టేలాగా కాస్త కూరనైతే కలిపేసి మగ్గించేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటోలు కూడాను సాఫ్ట్ అయిపోతాయి మంచిగా. ఉప్పు, కారం అది వేసాం కాబట్టి. అలాగే కూరలు అంటే సొరకాయ ఇవన్నిటికి బాగా పడుతుందన్నమాట. సో ఇలా మంచిగా కర్రీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి. ఈ ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి అన్నమాట. తర్వాత మునిగినంత కూరలు మునిగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. అంటే ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసాను. వేసి తర్వాత మనం ఉప్పు కొంచెం చూసుకొని అందులోనే ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వేయించుకున్నానండి. ఎందుకంటే బఠానీ పచ్చి అంటే నానబెట్టింది కాబట్టి పచ్చిది కాదు కాబట్టి ఒక 5 విజిల్ వచ్చేలా వేయించుకున్నాను. కర్రీ ఉడికిపోయింది, మంచిగా సాఫ్ట్ అయిపోయింది. తర్వాత స్టవ్ వెలిగించి కాస్త ఉడుకుతున్నప్పుడే ఇది మెయిన్ నోట్ చేసుకోండి, ఇది లాస్ట్ అన్నమాట. ఇలా ఉడుకుతున్నప్పుడే బియ్యం పిండి ఒక 2 స్పూన్లు తీసుకోండి. దానిలోకి వాటర్ కలిపేసుకొని ఈ వాటర్ అనేది అంటే ఈ బియ్యం పిండి వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఇది లాస్ట్. అప్పుడే మనకి కర్రీ థిక్నెస్ అలాగే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్నే తోటకాడల పిండి కూర అని అంటారు. అంటారు అంటాను. మా మమ్మీ నాకు అలా నేర్పించారు. సో నేను మీ అందరితో ఇలా చూపిస్తున్నాను అన్నమాట. సో మన తోటకాడల పిండి కూర అయితే ఒక 5 మినిట్స్ తర్వాత ఉడికిపోతుంది మంచిగా. అంతేనండి. ఏ పప్పులు ఏ చారులు అవసరమే లేదు. ఈ ఒక్క కర్రీ ఉంటే సరిపోతుందండి. హ్యాపీగా మన లంచ్ బాక్సులకు కానివ్వండి, లంచ్లోకి మామూలుగా తినడానికి కూడా హ్యాపీగా తినేయచ్చు. సో ఇంతేనండి, సింపుల్ కాడల పిండి కూర రెడీ అయిపోయింది. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.